బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిన 15 మందికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లో ఫాలోవర్స్ డే 1 అంటే ఎపిసోడ్ 1 స్టార్ట్ అయిన రోజు ఎంతమంది ఉన్నారు? 15 ఎపిసోడ్‌లు ఫినిష్ అయిన తర్వాత రైట్ నౌ ఈ రోజు ఈ మూమెంట్‌కి ఎంతమంది ఉన్నారు? ఎవరికి విపరీతంగా ఈ షో ఉపయోగపడ్డది? ఎవరికి బగ్గా హైప్ ఇచ్చింది? పడతలు పడ్డాయి, బరకత్ అయింది, వర్కౌట్ అయింది, యూజ్ అయింది. అవన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. డిఫరెంట్‌గా ఉంటది, ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయరి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్‌స్క్రైబ్ చేసి చూసే ప్రయత్నం చేయరి. పాతోళ్ళు ఒక లైక్ కొట్టుర్రి. కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. చలో కంటిన్యూ చేద్దాం ఈ వీడియో. దమ్ము శ్రీజ ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి హీరోయిన్ అని చెప్పొచ్చు. దమ్ము శ్రీజ డే 1 స్టార్ట్ అయిన రోజు 67,000 మందితో ఉంది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో. ఆమె ఇన్‌ఫ్లుయెన్సర్, బాగానే మాట్లాడుతూ ఉండేది, బాగానే రీచ్ ఉండేది, బాగానే కాంట్రవర్సీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉండేది. అటువంటి దమ్ము శ్రీజకి 67,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. షీ ఈజ్ ఏ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. మాట్లాడుతుంది కంటెంట్ అంటే డిఫరెంట్ కాదు, ఇష్యూస్ మీద మాట్లాడేది. 67K జెన్యూన్ ఫాలోవర్స్ ఉండేది. ఇప్పుడు దమ్ము శ్రీజ దుమ్ము లేపిన తర్వాత ఆమెకి 120K ఫాలోవర్స్ వచ్చారు. అంటే 15 ఎపిసోడ్ల పుణ్యమా అని చెప్పి, అంటే 15 రోజులలో ఆమెకి 1,20,000 మంది ఫాలోవర్స్, అంటే 53,000 మంది అడిషనల్ ఫాలోవర్స్ బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా కూడా వచ్చారు. సో సూపర్, వెరీ నైస్. అండ్ సెకండ్ పర్సన్, ఈ బిగ్ బాస్ హౌస్ అనే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో బాగా హైలైట్ అయిన సెకండ్ పర్సన్ మాస్క్ మ్యాన్ హరీష్. ఇతనికి 0 ఫాలోవర్స్, 0 అకౌంట్, అసలు అకౌంటే లేదు. రీసెంట్గా హరిత హరీష్ అని, మాస్క్ మ్యాన్ హరీష్ అని రకరకాల అకౌంట్స్ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో కనబడుతున్నాయి. దాదాపు అన్నీ ఫేక్ అకౌంట్స్. అసలు ఒరిజినల్ అకౌంట్ ఉన్నా కానీ దానికి వెరీ లెస్ నెంబర్, అంటే 100 లోపు 1000 లోపు 880 మంది ఫాలోవర్స్ తోటి ఒక అకౌంట్ కనబడుతుంది. అది అఫీషియల్ అకౌంట్గా మనం పరిగణించవచ్చు. 80 మెంబర్స్ ఎంతో కనబడుతున్నారు. అంటే మొన్ననే స్టార్ట్ చేసినట్టు. అంటే మాస్క్ మ్యాన్ హరీష్ అనే వ్యక్తి వితౌట్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్, వితౌట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, అసలు ఏది లేదు. నేను సామాన్యులకి ప్రతీకగా పోతున్నా అనడానికి నిదర్శనంగా మారి కూర్చున్నాడు. అతనికి వంటల ఛానల్ ఉంది. వాళ్ళ మిసెస్ వంటల ఛానల్ నడిపిస్తూ ఉంటారు. అందులో కూడా పెద్దగా ఫాలోవర్స్ లేరు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. అయితే అందులో కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. అది కూడా మాస్క్ మ్యాన్ హరీష్ వాళ్ళ మిసెస్ వాళ్ళ వంటల ఛానల్ అని ఫాలో అవుతున్నారు. రైట్. థర్డ్ పర్సన్, ఈ సీజన్లో బాగా పేరు తెచ్చుకున్న ఇంకొక పర్సన్, ఇద్దరు ముగ్గురు ఉన్నారులే, అందులో మనం గట్టిగా చెప్పుకోవాలంటే ప్రియా శెట్టికి ఈ సీజన్ ఉపయోగపడ్డంత అసలు ఇక్కడున్న కంటెస్టెంట్స్లో ఎవరికీ ఉపయోగపడలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రియా శెట్టి వచ్చిన రోజు ఆమె అన్నదిగా, నేను సామాన్యురాలని అని చెప్పి మాస్క్ మ్యాన్ హరీష్తో పాటుగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన అనుషరత్నము, దివ్య నిఖిత, దమ్ము శ్రీజ మీదకి మాట్లాడారు. అప్పటికే ఆమెకి 11,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్యూర్లీ ఆమె పెట్టే పోస్టులు ఏంటంటే జస్ట్ అట్లా మ్యూజిక్ వాక్ చేయడం, కూర్చోవడం, నిల్చోవడం, అంటే పర్ఫెక్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేసే, అంటే లేడీస్ చేసే పని ఉంటుంది కదా, జస్ట్ వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకొని అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, పోస్టులు, రీల్స్ పెడితే ఫాలోవర్స్ వస్తారు కదా, అందాన్ని బేస్ చేసుకుని వచ్చిన ఫాలోవర్స్. కానీ తన పర్సనాలిటీ, తన ఆడే విధానం, తన మాట తీరు, ఇవన్నీ చూసి వచ్చిన ఫాలోవర్స్. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష డే 1 ఆమెకి 11,000. ఇప్పుడు ఈరోజు ఆమెకి రైట్ నౌ ప్రియా శెట్టి ఫాలోవర్స్ 1,09,000. అంటే దగ్గర 1,00,000 మంది ఫాలోవర్స్ బిగ్ బాస్ ఆడియన్స్ వచ్చారు. నాట్ ఏ జోక్. ఇక్కడ ఉన్న వాళ్ళందరిట్లలో ప్రియా శెట్టికి వచ్చినంత ఫాలోవర్స్ ఎవరికి రాలేదు. ఆ రేంజ్లో ఆమె పీఆర్ కూడా చేయించుకుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ రేంజ్లో తన పోస్టులు కానీ, తన పోస్టర్లు కానీ, తన వీడియోలు కానీ కంటిన్యూస్గా పడుతూ వచ్చినాయి. అది చాలా ప్లస్. ఎవరూ చేయలేనంత కరెక్ట్గా అంటే రైట్ టైంలో రైట్ పీఆర్ చేయించుకుంది. అంటే పీఆర్ అంటే ఏదో తప్పు కాదు, అది తన వీడియోలను కరెక్ట్గా కట్ చేసి దానికి కొంచెం ఎలివేషన్ వేసి, మ్యూజిక్ వేసి అందులో పోస్ట్ చేయడం, రీల్స్ పోస్ట్ చేయడం, అట్లా కంటిన్యూస్గా రీల్స్ పోస్ట్ చేయడం, అట్లా కంటిన్యూస్గా పోస్టర్లు పోస్ట్ చేయడం, ఎంగేజ్ చేయడం, ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంతో వీళ్ళెవ్వరూ కూడా కరెక్ట్గా ఆ ఫుటేజ్ని యూజ్ చేసుకోలేదు. అది ప్రియా శెట్టి యూజ్ చేసుకుంది. ఆమెకి 1,00,000 మంది ఫాలోవర్స్ పెరిగారు. ఇక మనకి ప్రియా శెట్టి తర్వాత ఈ టోటల్గా ఉన్న వాళ్ళలో మనకు బాగా పాపులర్ అయిన వాళ్ళు మిలిటరీ పవన్ స్టార్టింగ్ అంత పెద్ద గేమ్ ఫాలోవర్స్ ఏం లేరు. అంటే థౌజండ్స్లో 1, 2, 3 ఆ టైప్లో ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఈ షో ద్వారా ఆయనకు పెరిగింది 13,000 మంది. మనం ఇక్కడనే మనం కొంతమంది గురించి మాట్లాడుకోవాలి. జెంట్స్ ఎంత బాగా ఆడినా వాళ్ళకి ఫాలోవర్స్ రాలే. ఇక మన నాగాకి అంత జెన్యూన్గా ఉన్నాడు, అంత సూపర్. చాలామంది వావ్ అని అంటున్నారు, నాగప్రశాంత్ ఫ్యాన్స్ అంటున్నారు, అంతా మెచ్చుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇన్‌స్టాగ్రామ్లో 3,700 మంది ఫాలోవర్స్. స్టార్ట్ అయింది 0 ఫాలోవర్స్ తోటి. అంటే ఉన్నారు కానీ హండ్రెడ్స్లో ఫాలోవర్స్ ఉండే. ఇప్పుడు 3,700 మంది. అద్భుతమైన కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు, అద్భుతంగా షోలో బాగున్నాడు. అండ్ పర్సనల్గా కూడా తన ఆడిషన్ వీడియో చాలా కంటెంట్ క్రియేషన్, తన కెపాసిటీ తెలుసుకోవాలంటే. అటువంటిది అతనికి ఫాలోవర్స్ రాలే. అంటే మగజాతి ఆనిముత్యాలకి అసలు ఫాలోవర్స్ రాలేదు. కానీ ఒకరికి వచ్చింది, మాట్లాడదాం. షాకీబ్కి స్టార్ట్ అయ్యేటప్పుడు 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు 10,800 మంది ఫాలోవర్స్ ఉన్నారు.
మగజాతి ఆణిముత్యాలకు ఎవరికి ఉపయోగపడలేదు. ప్రసన్నకి స్టార్ట్ అయ్యేటప్పుడు 15,000 మంది ఉన్నారు. ఇప్పుడు 23,000 మంది ఉన్నారు. ఆయనకి ఓకే. జస్ట్ 8,000 మంది పెరిగారు. అఫ్‌కోర్స్ 8,000 మంది అన్నా పెరిగారు. కానీ మిగతా నాగప్రశాంత్‌కి గానీ, షాకిబ్‌కి గానీ, పవన్‌కి గానీ, మర్యాద మనీష్‌కి గానీ ఎవరికీ పెరగలే. మర్యాద మనీష్‌కి రైట్ నౌ 8,700 మంది ఉన్నారు. అంతకంటే ముందు పెద్దగా ఏం లేరు. 4,000 మంది ఉన్నారు. 4,000 మంది పెరిగారు అనుకుందాం. ఇక డిమాండ్ పవన్ మగజాతి ఆణిముత్యాలలో అసలైన జాతిరత్నం డిమాండ్ పవన్ స్టార్ట్ అయ్యే రోజు 1,13,000 మంది ప్యూర్లీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉండే. ఆయనకి కంటెంట్ బేస్ మీద వెబ్ సిరీస్లను లేదంటే డాన్స్లను అట్లాంటి వాటి మీద లైక్ అందులో భాగంగా ఆయనకి ఫాలోవర్స్ వచ్చారు. 1,13,000 మంది ఆ వెబ్ సిరీస్లకి ఆ డాన్స్లకి వచ్చిన ఫాలోవర్స్. సో దానికి అడిషనల్గా ఇప్పుడు 1,72,000 మంది ఫాలోవర్స్తో అకౌంట్ ఉంది. ఇప్పుడు 59,000 మంది అడిషనల్గా జాయిన్ అయ్యారు అనమాట. అంటే ఈ బిగ్ బాస్ సీజన్ 9కి ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సంబంధించిన ఫ్యాన్స్ ఫాలోవర్స్ 59,000 మంది తనకు వచ్చి యాడ్ అయ్యారు. ఏందబ్బా ఆయన అగ్ని పరీక్షలో పెద్దగా ఏం ఆడలేదుగా, పెద్దగా యాక్టివ్గా లేడుగా, ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడలేదు కదా, ఎందుకు ఆయనకు ఫాలోవర్స్ పెరిగినంటే ఆయనకు ఆల్రెడీ రీచ్ ఉంది. ఆ రీచ్లో భాగంగా దీన్ని కరెక్ట్గా ప్రమోట్ చేసుకున్నాడు. దీన్ని కరెక్ట్గా కంటిన్యూగా కీప్ ఆన్ పోస్టింగ్ దిస్ రీల్స్. అట్లా ఆయనకి ఫాలోవర్స్ వచ్చారు. అట్లా ఉంటుంది అన్నట్టు. అంటే మనం యాక్టివ్గా ఉంచితే అకౌంట్ని కంటిన్యూగా కీప్ ఆన్ పోస్ట్ చేస్తుంటే రీచ్ వస్తుంది. రీచ్ వచ్చిందంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ రీచ్లో రీచ్ పడిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ శ్వేతా శెట్టి గురించి మాట్లాడుకుందాం. శ్వేతా శెట్టి వచ్చినప్పుడు 0 ఫాలోవర్స్ తోటి శ్వేతా శెట్టి అకౌంట్ స్టార్ట్ చేసింది. కరెక్ట్గా డే 1 ఆమె అంటే ఫస్ట్ ఆడిషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన రోజు ఆమె అకౌంట్లో ఉన్న ఫాలోవర్స్ 56 మంది. నేను చూసిన 56 మంది. ఈరోజు ఆమె అకౌంట్లో ఉన్న ఫాలోవర్స్ 14,000 మంది, అంటే 14,400 మెంబర్స్ అంతే ఉన్నారు. పెద్దగా ఏం పెరగలేదు. కానీ రీచ్ మాత్రం మిలియన్స్ ఆఫ్ రీచ్ వచ్చింది ఆమెకి. ఇప్పుడు వస్తలేదు, మళ్ళీ పడిపోయింది. మిలియన్స్ ఆఫ్ రీచ్ వచ్చింది. కరెక్ట్గా కరెక్ట్ టైంలో రైట్ ఫుటేజ్ని రైట్గా వాడింది. కానీ లక్షల్లో పెరగలేదు, థౌజండ్స్లో పెరిగారు. లక్షల్లో పెరిగింది ఒకే ఒకరికి, ప్రియా శెట్టికి. వేలల్లో బాగా గట్టిగా పెరిగింది డిమాండ్ పవన్కి. ఆ తర్వాత దమ్ము శ్రీజాకి. సో దమ్ము శ్రీజాకి పెరగవచ్చు అబ్బా, 1,00,000-2 లక్షలు పెరగాలి, కానీ పెరగలే. సో రైట్. నెక్స్ట్ శ్వేతా శెట్టికి 14,000 మంది. మధ్యలో చిన్న మాట, కింద స్టోర్ కనబడుతుంది కదా, మనదే స్వాతి పికిల్ స్టోరే, శ్రీను 65 స్టోర్ అని కనబడుతుంది. ఒకసారి విజిట్ చేయరి, చూడు ముచ్చటగా అనిపించింది, మీకు నచ్చింది, మనసుకు నచ్చింది, ఒక 1/4 కిలో ఆర్డర్ పెట్టుకోర్రి. ఇంటికి వచ్చిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత బాగా అనిపిస్తే మళ్ళీ ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయరు. ఇప్పటికీ మన దగ్గర 4,000 మంది ట్రస్టెడ్ కస్టమర్స్ మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ తరపున ఉన్నారు. మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చేస్తారని భావిస్తున్నా. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. సరే, వీడియో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ దాలియా గురించి మాట్లాడుకుందాం. దాలియా అంతకంటే ముందు తన ఇన్స్టాగ్రామ్లో ఫిట్నెస్కి సంబంధించిన వీడియోలు మాత్రమే పెట్టేది. ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఈ అగ్ని పరీక్షకు సంబంధించిన ఫుటేజ్ని బాగా విపరీతంగా పబ్లిసిటీ అయితే చేయలేదు, కానీ చేసినంత వరకు ఆమెకు వచ్చిన ఫాలోవర్స్ ఇప్పుడు రైట్ నో 12,700 ఉన్నారు. అంతకంటే ముందు ఒక 8,000 దగ్గరలో ఉండే, పెద్దగా ఏం పెరగలేదు. కల్కికి 8,000తో స్టార్ట్ అయింది. డే 1 8,000 ఉండే, ఇప్పుడు 11.7K, అంటే జస్ట్ 3.7K పెరిగారు అంతే. 3,700 మంది పెరిగారు, పెద్దగా ఏం పెరగలే. మంచి స్ట్రాంగెస్ట్ ఉమెన్ అయినా కానీ కరెక్ట్ ఫుటేజ్ పడకపోవడం, ఫుటేజ్ని కరెక్ట్గా పబ్లిసిటీ చేయకపోవడం. అంటే వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో ఏదో ర్యాండమ్గా పెట్టారు, ప్రాపర్గా పెట్టలే, ప్రాపర్గా పబ్లిసిటీ చేసుకోలేదు, హైప్ చేసుకోలేదు. ఇవాళ రేపు బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇన్స్టాగ్రామ్ని హైప్ చేయాలన్నా కానీ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ శ్రేయ గురించి మాట్లాడదాం. శ్రేయ 4,000తో స్టార్ట్ అయింది. 16.3K, 16,300 మందితో రైట్ నౌ ఈ మూమెంట్కి ఉంది. సో 12,300 మంది పెరిగారు అనమాట. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నాయి అబ్బా తన ఇన్స్టాగ్రామ్లో వీడియోస్. తమిళ్లో, కన్నడలో అట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు తెలుగు. సో అంతా కలగుర కంప అయిపోయింది. ఇప్పుడైతే 16,000 మందిలో 12,000 మంది కంప్లీట్లీ ప్యూర్లీ తెలుగు బిగ్ బాస్ త్రూ వచ్చిన ఆడియన్స్. ఇక నెక్స్ట్ దివ్యనికిత. ఈ షో స్టార్ట్ అయ్యే టైంకి ఆమెకి 1,19,000 మంది ఫాలోవర్స్. అంటే ఈ 15 మందిలో టాప్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న సెకండ్ పర్సన్. అనుషారత్నం ఫస్ట్, ఈమె సెకండ్. అయితే ఈ షో అయిపోయేసరికి ఆమెకున్న ఫాలోవర్స్ 1,33,000 మంది, అంటే 14,000 మంది మాత్రమే పెరిగారు. ఎందుకంటే ఆమె అసలు ఎటువంటి ఇన్స్టాగ్రామ్లో ఎటువంటి అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రమోషన్స్ చేయలేదు. నాకు ఓటేయండి అని 1-2 సార్లు పెట్టింది తప్ప అంతకు మించి అసలు ఎక్కడ కూడా ఆమె రీల్స్ కానీ, ప్రమోషన్ కానీ, డైలాగులు కట్ చేసి పెట్టడం, పీఆర్కి ఖర్చు పెట్టడం లాంటివి ఏమి చేయలే. ఒక్క రీల్ ఏమో పెట్టింది మొన్న టాస్క్ గెలిచిన రోజు. పెట్టి నా టాస్క్ నచ్చినట్టయితే, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఈ రీల్కి ఒక లైక్ చేయండి అని చెప్పింది. అంతే, ఫాలో కొట్టమని కూడా చెప్పలే. ఆ టైప్లో అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన ఎటువంటి ప్రమోషన్ ఆమె చేసుకోలేదు. సో ఆమెకి 14,000 మంది పెరిగారు. రైట్. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టాప్ మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న కంటెస్టెంట్ ఆఫ్ దిస్ అగ్ని పరీక్ష షో అనుషారత్నం. 2,78,000 మంది ఫాలోవర్స్ ఉండే. రైట్ నౌ 15 ఎపిసోడ్ల తర్వాత 3,06,000 మంది ఫాలోవర్స్, అంటే 28,000 మంది ఫాలోవర్స్ పెరిగిర్రు. సో ఇప్పుడు
టోటల్గా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా విపరీతంగా ఫాలోవర్స్ సంపాదించుకుంది మాత్రం ఖచ్చితంగా ప్రియా శెట్టి, ఆ తర్వాత సార్ డిమాండ్ పవన్ సార్, మూడో పర్సన్ వచ్చి దమ్ము శ్రీజ. దుమ్ము రేపింది, మంచిగానే ఫాలోవర్స్ వచ్చారు, వెరీ నైస్. సో ఇక హౌస్కి సంబంధించిన అప్డేట్స్ అన్న కదా, 2 హౌస్లు ఉండబోతున్నాయి, మనం మాట్లాడుకున్నాం. బటర్ఫ్లై థీమ్లో ఉండబోతుంది, మల్టీ కలర్స్ తోటి, ఎందుకంటే ఏషియన్ పెయింట్స్ వాళ్ళు అనుకుంటా స్పాన్సర్షిప్, అందుకని బటర్ఫ్లై థీమ్ తోటి రంగురంగులుగా హౌస్ ఉండబోతుంది. అండ్ హౌస్లో 2 పోర్షన్స్ ఉన్నాయి కదా, రెగ్యులర్గా మనకి యాక్టివిటీ రూమ్, వాష్రూమ్ ఈ లైన్ ఉంది కదా, ఆ లైన్లో ఒక రూమ్ ఉండబోతుంది స్విమ్మింగ్ పూల్ దగ్గర, దాని పక్కన జైలు ఉండబోతుంది. ఇటు పక్కన మెయిన్ హౌస్ ఉంది కదా, మెయిన్ హౌస్లో ఓన్లీ 6 బెడ్స్ ఉన్నాయంట. మెయిన్ హౌస్లో ఓన్లీ 6 బెడ్స్ ఉన్నాయట, అవి కింగ్ సైజ్ బెడ్స్. సో ఆ 6 బెడ్స్లో కామనర్స్ ఉండబోతున్నారు. అండ్ బయట ఉన్న హౌస్ ఉంది కదా, ఆ బయట ఉన్న యాక్టివిటీ రూమ్లో లైన్గా బెడ్స్ వేసి ఉన్నాయి. ఆ బెడ్స్లో 9 బెడ్స్ ఉంటాయి. ఆ 9 బెడ్స్లో మనకి సెలబ్రిటీలు ఉండబోతున్నారు. సో సెలబ్రిటీలు బయట, కామనర్స్ ఇంటి లోపల. ఎందుకంటే అగ్ని పరీక్ష అనే షోలో సాధించి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు లోపల. ఈ లోపల ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి పంచాయతీలు జరుగుతాయి. వారం ఈ బెడ్ల ఎక్స్చేంజ్లు, అంటే ఈ రూమ్లో ఉన్నాడు ఆ రూమ్లోకి, ఆ రూమ్లో ఉన్నాడు ఈ రూమ్లోకి. అండ్ ఇంకో విషయం చెప్పాలి, సపరేట్గా ఒక బెడ్రూమ్ ఉంది, ఏది లోపల హౌస్ లోపల సపరేట్గా ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది రౌండ్ షేప్లో ఉంది, అందులో పరుపు కూడా రౌండ్ షేప్లో ఉండబోతుంది. అది క్యాప్టెన్ రూమ్. ఆ క్యాప్టెన్ రూమ్కి ఓన్లీ క్యాప్టెన్కి మాత్రమే యాక్సెస్ ఉండబోతుంది. అండ్ క్యాప్టెన్ రూమ్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత బయట ఉన్న వాళ్ళకి. బయట ఉన్న వాళ్ళే ఈ లోపల ఉన్న వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టాల్సి ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే www.swatipickles.comని ఒకసారి విజిట్ చేయండి. అట్నే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబాకాయర్.